కొన్నిసార్లు అనుకోకుండానే కొన్ని నెగిటివ్ ఎనర్జీలో ఇంటిని పీడిస్తాయి. కొన్ని నీడల రూపంలో, కొన్ని ఆత్మల రూపంలో, కొన్ని పిశాచాల రూపంలో ఇంట్లో తిరుగుతూ ఏడిపిస్తాయి. అవి ఎలా వచ్చాయో ఎవరికీ తెలియని విషయం. అయితే వాటిని పోగొట్టే మార్గం కొందరు చెప్తున్నారు. వారి వారి నమ్మకాలను బట్టి కొందరు కొన్ని విషయాలు బాగా నమ్ముతారు. వాటిని బాగా ఫాలో అవుతూ ఉంటారు. వాటి ప్రకారం ఇళ్లలో పాజిటివ్ ఎనర్జీని కలిగి నెగిటివ్ ఎనర్జీని దూరం చేయాలంటే కొన్నిటి ప్రకారం నడుచుకోవాలి. చాలా ఇళ్లలో ఎక్కువ మంది ఎదుర్కొనే సమస్యల్లో ఆర్థిక సమస్య ఒకటి. ఆర్థిక బాధ నుండి బయటపడాలంటే పండితులు చెబుతున్న ఈ వాస్తు చిట్కాను చూడాల్సిందే. ఇలా చేయటం వలన ఎలాంటి ఆర్థిక బాధలు కూడా ఉండవని పండితులు అంటున్నారు. పవిత్రత, భక్తి మరియు ఆధ్యాత్మిక ఔన్నత్యానికి ప్రతీకగా సువాసన సమర్పణలు హిందూ ఆచారాలలో లోతైన ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. దేవుడికి చేసే సింపుల్ పూజలో కూడా అగర్బత్తి ఉండాల్సిందే. అగర్బత్తికి పూజలో అంత ప్రాశస్త్యమైన స్థానం ఉంది. హిందువులందరి ఇళ్లలోనూ ప్రతిరోజు దైవారాధన జరుగుతుంది. పూజలో అగర్బత్తిలు వెలిగించటానికి విశేష ప్రాధాన్యత ఉంటుంది. అగర్బత్తి ధూపం వల్ల ఇంట్లోకి సానుకూల శక్తి ప్రసారం జరుగుతుందని, దేవుడు ప్రసన్నుడవుతాడని నమ్ముతారు. సాధారణంగా పూజా సమయంలో దీపధూపాలతో దైవారాధన చేస్తారు. అగర్బత్తి పొగ వల్ల ఇల్లంతా కూడా సువాసన నిండుకుంటుందనేది అందరికీ తెలిసిన విషయమే. వేడుకలలో ధూపం ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. పర్యావరణాన్ని శుద్ధి చేస్తుందని మరియు ఆధ్యాత్మిక స్పృహను పెంచుతుందని నమ్ముతారు. శివుని సన్నిధిని కోరేందుకు భక్తులు మహాశివరాత్రి సమయంలో ధూపద్రవ్యాలు, శంకువులు లేదా రెసిన్లను కాలుస్తారు. ధూపం నుండి వెలువడే సువాసన గల పొగ దైవిక రాజ్యానికి ప్రార్థనలు మరియు నైవేద్యాల అధిరోహణను సూచిస్తుంది. కొన్నిసార్లు ఎంత కష్టపడినప్పటికీ చాలా మంది విజయం సాధించలేకపోతూ ఉంటారు. ప్రతిసారి ఫెయిల్ అవుతూనే ఉంటారు. మీరు కూడా ఇలా ఇబ్బంది పడుతున్నట్లయితే లవంగాలను, కర్పూరాన్ని వెలిగించి ఇల్లంతా పొగను వేయమని వారి సూచన. ఇలా చేయటం వలన సక్సెస్ కలిసి రావచ్చు. ఒకవేళ కుటుంబ సభ్యుల మధ్య సమస్యలు ఎక్కువగా ఉంటే ఇలా చేయడంతో అవి పోవచ్చు అంటారు పండితులు. వ్యాపారంలో నష్టం కలిగినా కూడా కర్పూరంని వెలిగించాలని అంటారు. దీనివల్ల వాస్తు దోషాలు కూడా తొలగిపోతాయి. నెగిటివ్ ఎనర్జీ దూరం అవుతుంది. దీంతో ప్రశాంతంగా, ఆనందంగా ఉండొచ్చు అని అంటున్నారు. ఇంట్లో అగరబత్తిని వెలిగిస్తే చాలా మంచిది. అందుకని రోజు చాలా మంది పూజ చేస్తున్నప్పుడు అగరబత్తిని వెలిగిస్తూ ఉంటారు. అగరబత్తిని వెలిగించటం వలన చక్కటి పాజిటివ్ ఎనర్జీ కలిగి నెగిటివిటీ దూరమైపోతుంది. కర్పూరం, కుంకుమ పువ్వు, లవంగాలు మరియు యాలకలు వంటి మూలికలు నైవేద్యాలలో ఉపయోగిస్తారు. ఈ సుగంధ పదార్థాలు వాతావరణాన్ని మెరుగుపరచడమే కాకుండా శుద్ధి, వైద్యం చేసే లక్షణాలను కలిగి ఉంటాయి. ముఖ్యంగా కర్పూరాన్ని కాల్చటం శుభప్రదంగా పరిగణించబడుతుంది. ప్రతికూలత మరియు దుష్టశక్తులను తొలగిస్తుందని నమ్ముతారు. అందుకే దేవుడి దగ్గర అగర్బత్తి నుండి మంచి సువాసన వస్తుంది. అగర్బత్తిని వెలిగిస్తే కుటుంబ సభ్యులకి ఆశీస్సులు అందుతాయి. సువాసన మంచి ఫలితాలను ఇస్తుందని, ఇది వేల ఏళ్ల నాటి నమ్మకం అని ఆధ్యాత్మిక నిపుణులు అంటారు. ఈ నమ్మకాలు కొందరికైనా కలిసి రావచ్చు అని ఎందరో నమ్ముతారు. అగర్బత్తిని వెలిగించటం వలన ఆనందం కలుగుతుంది, ధనం పెరుగుతుంది. పైగా అగరబత్తుల నుండి వచ్చే పొగ క్రిములను తొలగిస్తుంది. దక్షిణ వైపు అగరబత్తులను వెలిగిస్తే నెగిటివ్ ఎనర్జీని తొలగించుకోవడానికి అవుతుంది. కొన్ని వారాల పాటు ఒక నియమంతో అగరొత్తులు ఒక దిశలో వెలిగిస్తే తప్పకుండా ధనయోగం సిద్ధిస్తుందని ఎందరో నమ్ముతారు. అందుకే వేలాది మంది వీటిని నిత్యం వెలిగిస్తారు.